ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హీట్ ఎప్పటికప్పుడు వేడెక్కుతోంది. జగన్మోహన్ రెడ్డి తన పార్టీ అభ్యర్థులందరినీ పేర్లు ఖరారు చేసుకుని ఆయా ఇన్ఛార్జీలను ఆ ప్రాంతాల్లో నియమించి ఇక మీరు ఎలక్షన్ పనులు మొదలు పెట్టండి, ఎలక్షన్ నోటిఫికేషన్ రావడానికి కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది, ఫిబ్రవరి ఎండ్లో లేదా మార్చ్ మొదటి వారంలో ఈ నోటిఫికేషన్ వచ్చేస్తుంది, కాబట్టి ఏప్రిల్ నెలలో ఎలక్షన్స్ ఉండేటువంటి పరిస్థితి ఉంది, కాబట్టి ఈ ప్రాంతాలకి మీరు ఇన్ఛార్జీలు, మీ బాధ్యతలు, పార్టీకి సంబంధించిన అంశాలు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే ఏం చేస్తారు, ఇన్నాళ్ళు ఏం చేశారు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి, విస్తృతంగా మీరు ఇక ప్రచారాన్ని మొదలుపెట్టండి అని జగన్మోహన్ రెడ్డి తన గేమ్ని మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరుకుంది. ఫుల్ లిస్టు సంక్రాంతి రోజు రాబోతోంది. ఆ లిస్టు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎవరెవరిని ఉంచారు, ఎవరెవరిని పక్కన పెట్టారు అనే దాని మీద క్లారిటీ రాబోతుంది. నెల 3వ వారం నుంచి జిల్లాల పర్యటనలు మొదలు పెట్టాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో పార్టీ క్యాడర్తో స్వయంగా జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించబోతున్నారు. 5 ఏళ్ల కాలంగా ప్రభుత్వం ఏ రకంగా పాలన చేసింది, మళ్ళీ జగన్ వస్తే ఏం చేయబోతున్నాడు అనే దాన్ని ప్రజలకు ఎట్లా వివరించాలి అనే పాయింట్స్ని జనాలకి, తన పార్టీ క్యాడర్కి వివరించి, తన పార్టీకి ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్నారో వాళ్ళకి వివరించి, అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలతో కూడా వివరణ తీసుకుని వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళని ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారనే దాన్ని వాళ్ళకే వదిలేసేలాగా జగన్ ఒక్కొక్క పార్లమెంట్ పరిధికి సంబంధించి ఒక పర్యటన ప్లాన్ చేస్తున్నారు. రోజుకి 2 జిల్లాల చొప్పున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీటింగ్స్ నిర్వహించేలాగా కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ 2 జిల్లాలకి సంబంధించినటువంటి నేతల్ని, ఒక పూట ఒక జిల్లాకు సంబంధించిన నేతల్ని, ఇంకో పూట ఇంకో జిల్లాకు సంబంధించిన నేతల్ని పిలిపించుకుని మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో అభ్యర్థుల ఎంపిక వెనక కారణాలు వివరించి గెలుపు బాధ్యత తీసుకోవాలని వాళ్ళు సూచించబోతున్నారు. ఎవరైతే అసంతృప్తులు ఉంటారో వాళ్ళు వెళ్ళిపోండి అనే మాట చెప్పకుండా వాళ్ళని కూర్చోబెట్టుకుని మిమ్మల్ని ఎందుకు తీసేయాల్సి వచ్చింది, ఆ వ్యక్తిని ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది స్వయంగా కూర్చుని క్యాడర్తో పాటు ఆ తీసేసిన నాయకుల్ని, కొత్తగా తీసుకున్న నాయకుడిని అందరినీ కూర్చోబెట్టి వివరించి వాళ్ళని కన్విన్స్ చేసి కొత్త నాయకుడు గెలుపు, కొత్త నాయకుడిని ఎమ్మెల్యే చేయడం, పార్టీ గెలుపు కోసం ఎట్లా పనిచేయాలనే విషయాన్ని ఆయన కన్విన్స్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తుంది. చరిత్రలో చాలా తక్కువ మంది చేస్తుంటారు ఇట్లాగా. ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని జగన్ తీసుకోవడం ఆట మొదలైందని అంటోంది వైసీపీ.